నాకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జయం గల దేవ, మీరిచ్చిన ప్రభా సమయాన్ని బట్టి, మీరిచ్చిన కృపా ధన్యత, మీరిచ్చిన సమస్తాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మరి మనము ఆయన యందు బాప్తిసం పొంది దేవునికి మహిమకరంగా, దేవునికి యథార్థంగా, నీతిగా, నమ్మకంగా ఉండాలనే వాక్యంలో చెప్పబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మనకు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని విడవకుండా దేవుని జీవితాంతం వరకు వారి అడుగుజాల్లో వారిని వెంబడించినట్లుగా ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది. 15వ వచనంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని ప్రకటించాలని వాక్యంలో చెప్పబడుతుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఇతరులకు మరి రక్షణలోనికి మార్చుటకు మనం వారిని సిద్ధపరచాలి. సర్వలోకమునకు దీని వాక్యము అందించాలని వాక్యంలో మరి చెప్పబడుతుంది. అదేవిధంగా 16వ అధ్యాయము మరి 17వ వచనంలో కూడా మరి వారు చేసిన సూచక్రియ, వారి వలన జరిగిన సూచక్రియలు అవి ఏమనగా నా నామమున దయ్యములను వెలగొట్టుట, కొత్త భాషలు మాట్లాడుట, మరణకరమైనది ఏది తాగినను హానికరము కాదు, ఆయన చేతులుచ్చి స్వస్థత నందును, యేసే ద్వారా స్వస్థత కూడా నందును. మరి దేవుడు ఎన్నో మరి అద్భుత కార్యాలు చేసినట్టుగా మనము దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కానీ ఆయన యందు మనము నమ్మకంగా, నీతిగా, విశ్వాసంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మరి మనము గమనిస్తున్నాం. సామెతలు 13వ అధ్యాయము 9వ వచనం నుండి, నీతిమంతుల వెలుగు తీజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతులు ఎవరు? ఆయన యందు నమ్మకము, విశ్వాసము, ఆయన రక్తం చేత కడుగబడిన వారు నీతిమంతులు. వారింటిలో వెలుగు తేజరిల్లుతుంది. ఎప్పుడు చీకటిగా ఉండదు. ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు దేవుని వాక్యం, ఎప్పుడు దేవుని ప్రార్థన. మరి భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. భక్తిహీనులంటే దేవుని వాక్యం లేదు, దేవుని వారు దూరంగా ఉంటారు, దేవునికి సమీపంగా ఉండరు. నీతిమంతులైతే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవునికి నమ్మకంగా మరి సమీపంగా ఉంటారని మరి వాక్యంలో చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన అపోస్తలుడు పౌలు రాసిన మరి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు జనముల మధ్య జీవవాక్యం చేతి పట్టుకొని లోకమునకు వెలుగై ఉంటారు. మనం అనేక జనుల మధ్య జీవవాక్యమును చేతి పట్టుకొని దేవునికి, లోకానికి మనం వెలుగై ఉంటాం. ఎప్పుడు వెలుగై ఉంటాం? మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవునికి వెలుగై ఉండాలి. దేవునికి నీతిమంతులుగా ఉండాలి. దేవునికి మనం నమ్మకంగా, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అందుకే ఆ వాక్యంలో ఏమనుంది? మార్కు సువార్త 16:16, నమ్మి మీరు బాప్తిసము పొందుకుంటే రక్షణ, నమ్మని వారికి శిక్ష. దేవుని యొక్క శిక్ష ఉంటుంది. నమ్మని వారికి దేవుని యొక్క మరి ఎన్నో ఆటంకాలు వస్తాయి. నమ్మని వారికి దేవుని ఆయనలో లేని వారు ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనము ఆయనలో అడుగుజాల్లో మనం ఉండాలి. ఆయన యందు నమ్మకంగా, విశ్వాసంగా ఉంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు మన మీద ఉండును గాక. ఆమేన్.